మీరు రియల్ లవర్సా కాదా? మీరు ఇప్పుడైనా మాట్లాడితే ఓకే, లేదా మేము Real ఎవిడెన్స్ lovers తో ఏనా? మాట్లాడితే చాలా దూరం వెళ్తది. రియల్ లవర్స్ ఓకేనా? మేడం మనోళ్ళు దండలు కూడా అరేంజ్ చేశారు, ఇలా పెళ్లి చేద్దాం. కాదు చెయ్యొచ్చా మేడం అలా? పెళ్లి చేయట్లేదు ఇక్కడ, మనం ఓన్లీ దండలు మార్పిస్తున్నాం, ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేద్దాం. వీళ్ళు రియల్ అయితే మీ ఇద్దరు మేజర్స్ 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 సరే మేడం సార్ వాళ్ళు కాళ్ళు పట్టుకున్నంత మాత్రం నా పెళ్లి చేసేయొచ్చా? మేడం ఈ కేసులో చాలా పెద్ద సీక్రెట్ ఉంది. అది ఒకవేళ వీళ్ళకి పెళ్లి చేయాల్సిన సందర్భం వస్తే ఆ ట్విస్ట్ ఏంటో ఆలోచించి మీకు కూడా షాక్ అవుతారు. ఎందుకంటే ఈ ఎపిసోడ్ మాట్లాడడానికి ముందు నేను ఆల్రెడీ మాట్లాడి వచ్చాను. సో వీళ్ళ ముందు మనం ఎట్లా మాట్లాడుతున్నాం, కానీ అసలు విషయం ఇప్పుడు ఉంది. పెళ్లి చేస్తే అదేమన్నా నిజం మాట్లాడతారేమో నేను ట్రై చేశాను ఇప్పటిదాకా, వాళ్ళు అసలు నిజమే మాట్లాడట్లేదు. ఎందుకంటే వాళ్ళు అలా అన్న వెంటనే మీరు ఒప్పుకోవడం అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇందులో చాలా వ్యవహారం ఉంది, మాట్లాడదాం. అది ఆ మ్యారేజ్ చేద్దాం, నిజమైన మ్యారేజ్ చేద్దాం. సరే దండలు తీసుకురండి. దండలు ఒకటి సరిపోతాయండి, ఇంకేమైనా తేవాలా? తాళిబొట్టు తేవాలా? ఎవరు? ఫస్ట్ నైట్ కూడా అరేంజ్ చేయమంటావా? ఎవరు వచ్చిన ఆయన? ఎవరు వచ్చిన ఆయన? ఎవరు? మా ఆయనండి. ఓ అది ట్విస్ట్. సబాష్. పతివ్రతలకు వచ్చి కూర్చొని లవరు పెళ్లి చేయండి, మా అమ్మ నాన్న చంపేస్తారు, మీరు పెళ్లి చేసేస్తే మాకు ప్రొటెక్షన్ వస్తుందని మా దగ్గర వాగారు వచ్చి. ఏమా నీకు తెలియదా ఇతను ఎవరో? నీకు తెలియదా? ఏం చేస్తావు ఇప్పుడు అమ్మాయిని? ఈ అమ్మాయి కావాలండి నాకు. కావాలి, కూర్చోండి మాట్లాడదాం. ఈ అమ్మాయికి నిజంగా పెళ్లి అయిందని తెలియదా నీకు? తెలియదు సార్ నాకు. నిజంగా? సార్ మీకు తెలుసా? నేను ఇప్పుడే షాక్ తిన్నా. నాకు తెలుసు, ముందు మాట్లాడొచ్చాను. అంతే. ఎంత అంటే కనీసం అమ్మాయిలో ఒక ఆడపిల్లకు ఉండే నిజాయితీ ఏమన్నా మిగిలిందేమో అని చూసా. ఎంత దారుణంగా మాట్లాడుతుందంటే ఆ పిల్ల ముంగి కూర్చున్నట్టు కూర్చుంది. చేసుకున్న భర్తకు అన్యాయం చేసి ఇక్కడ మేము పెళ్లి చేయాలా నీకు? ఇప్పుడు మీ ఇద్దరు జైలుకి వెళ్తారు. కానీ దండలు వేసుకుని వేసుకోండి, దండలు వేసుకోండి. మేము దండలు అయితే వేస్తామన్నాగా, వేసుకోండి దండలు వేసుకోండి. ఫస్ట్ మా ప్రామిస్ అయితే మేము చేయాలి, చేసుకోవాలి. వేసుకోండి దండలు. ఏ ధైర్యంతో వేసుకుంటారో చూస్తాను. ఎవరి మెడలో వేసుకోండి అమ్మా. మీ ఆయన వీళ్ళిద్దరి సంగతి ఎప్పుడు తెలుసు నీకు? ఎంతకాలం క్రితం? నాకు ఈ మధ్యనే తెలిసిందండి, అది మేడం ద్వారా. లేకపోతే నాకు అసలు ఏమీ తెలియదు. ఏం తెలిసింది? మేడం గారు ఆల్రెడీ ఇలా అప్రోచ్ చేయారని చెప్పారు. ఇది కూర్చుని ఇది నాకు పెద్ద షాకింగ్ లా ఉంది. అప్పటి నుండి ఏదో సైలెంట్ కూర్చుంటే అయ్యో పాపం ఏదో ఊరమ్మాయి సైలెంట్ గా ఉందేమో అనుకుంటున్నాను నేను. మీ ఎపిసోడ్కి మేము దండలు తెప్పించే అవసరంలా, కానీ మీ ఇద్దరు కూర్చున్నప్పుడు దండల హడావుడి చూసి మీరు చాలా మురిసిపోయారు. మీ చెంపలు పగలగొట్టడానికి ఇది ఒక యాక్టింగ్. ఓహో దండలు తెస్తే ఈ స్టేజ్ మీద వీళ్ళు పెళ్లి చేసేస్తారు అనుకున్నావు, అంతేనా? నేను అనుకున్నాను ఇదేంటి వీళ్ళు రాగానే పెళ్లి చేస్తానంటున్నారు, దండలు తెప్పించండి అంటున్నారని. కాదు మేడం, వాళ్ళిద్దరు ఎక్కడన్నా నిజం మాట్లాడతారేమో అని చూస్తే ఎంత సొసైటీని మోసం చేస్తున్నారు, ఫ్యామిలీని మోసం చేస్తున్నారు, సొంత భర్తను మోసం చేస్తున్నారు. ఏంటి బాబు వాళ్ళ ఫ్యామిలీ నుండి థ్రెటనింగ్ అన్నావు, చంపడానికి వచ్చారన్నావు, అదన్నావు ఇదన్నావు. నీకు నిజంగా తెలియదు అమ్మాయికి వెళ్ళినట్టు? మరి వాళ్ళ పేరెంట్స్ నుంచి థ్రెటనింగ్ అన్నావు, వాళ్ళ ఇంటికి కూడా లేదా ఇప్పటి వరకు? నువ్వు లేదండి. ఊరికే అనేసావా నోటి నుంచి చంపడానికి వచ్చారు నన్నని? తను అలా చెప్పమన్నదండి. ఇప్పుడు నీకు అర్థమైందో ఆడపిల్లలు బయట ఎంత డేంజర్ గా ఉన్నారో? పెళ్ళయింది, భర్త ఉన్నాడు, నీకు లైన్ వేసి నీతో పెళ్లి చేసుకోవడానికి వచ్చింది. రేపొద్దు నువ్వు కూడా అంతేగా, సొంత భర్తకే దిక్కాడం లేదు, నువ్వే అవడవే. ఏ అమ్మాయి అంత అవసరమే వచ్చింది, పెళ్ళయింది కదా? ఏంటి చెప్పు, నీ స్టోరీ చెప్పు అసలు. అవునండి, సరిగా చూసుకుంటారు. సరిగ్గా చూసుకోడు. ఎంతకాలం అయింది పెళ్ళి? 9 నెలలు అవుతుంది. 9 months అయింది. డైవర్స్ రాలా, కనీసం 1 year కంప్లీట్ అవ్వాల. ఈ లోపు చూసుకోవడం ఎలా చెప్తున్నావు? కొడుతున్నాడా, తిడుతున్నాడా, తాగొస్తున్నాడా, అక్రమ సంబంధాలు ఉన్నాయా, ఏమున్నాయి చెప్పు? ఈ అబ్బాయి 3 years నుంచి లవర్ అంట, మరి ఈ అబ్బాయిని ఎలా పెళ్లి చేసుకున్నావు? ఇష్టం లేని పెళ్ళండి. బలవంతం పెళ్లి ముందే ఆడలేరా కొంపలో? మీ ఇళ్లలో మీ అమ్మా నాన్నకు చెప్పుకోవాలా? ఏ అబ్బాయి జీవితాలు నాశనం చేస్తారు? ఇతను కోట్ల చుట్టూ తిరగాల పెళ్లి చేసుకోవడం? నిజంగా లవ్ మ్యారేజ్ నీకు లవర్ ఉన్నప్పుడు ఈ అబ్బాయిని ఎందుకమ్మా చేసుకోవడం? ఇంట్లో వాళ్ళ కోసం ఒక పెళ్లి, నీ కోసం ఒక పెళ్ళ? అయినా కానీ మీ పెళ్లి చేయటం గురించి మమ్మల్ని ఎందుకు ఎంచుకున్నారమ్మా? చెంపలు పగలు కొట్టించుకోవడానికి. సరిగ్గా ఏం చూసుకుంటలేదు చెప్పు. చెప్పమ్మా, మీ అమ్మా నాన్నకు తెలీదా నీకు ఎట్లాంటి భర్తను తీసుకురావాలా అని? నేను అదే షాక్ అవుతున్నా. 9 రోజులు థ్రెటనింగ్ ఉందని చెప్పేసి అంటున్నాడు. 9 రోజుల నుంచి మేము హైదరాబాద్ కి వచ్చేసామంటున్నారు. అమ్మాయి పెళ్ళయిందని తెలీదా నీకు? నాటకాలు ఆడకు. 3 years నుంచి లవర్స్. ఆ అమ్మాయిని మోసుకుని వచ్చే యువతలకి 1 month బ్యాక్ 1 month నుంచి దాక్కొని తిరుగుతున్నారు.
మీరు మాకు దొరికారు కాబట్టి మేము వాళ్ళ పేరెంట్స్ కొన్ని ఇన్వాల్వ్ చేసాం ఇక్కడ. మేము ఎట్లా అన్నా కాపాడి పంపిస్తాం, వీళ్ళిద్దరిని కలిపి పంపిస్తామని మమ్మల్ని నమ్మి అతను పంపించారు మీకు ఇక్కడికి. ఎప్పుడు తెలిసిందండి మీ పేరేంటి? నా పేరు సత్యబాబు అండి. మీకు ఎప్పుడు తెలిసింది వీళ్ళ వ్యవహారం? వీళ్ళు వ్యవహారం ఏం తెలియదు, నాకు ఒక 2 months నుంచి కొంచెం డౌట్ అంతే. కాదు, ఈ రోజు దండలు తీసుకుని వచ్చారు కదా మీరు, ఎలా తీసుకొచ్చారు? ఇక్కడికి వీళ్ళు వస్తున్నారని మీకు ఎలా తెలుసు? నాకు కొంచెం ఇక్కడ అప్రోచ్ అవుతే ఇలా వీళ్ళ పేరెంట్స్ చెప్పారు, పలానా దగ్గర నుంచి మాకు ఒక ఫోన్ వచ్చింది. మీ భార్యకి నీకు పడట్లేదు అనేది ఎప్పటి నుంచి? పడపోవడం ఏం లేదండి, బాగానే చూసుకున్నాను. మరి ఇప్పుడు బాగా చూసుకోలేదంటే నేనేం చేయలేను. మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ బాగానే ఉందా? ఫిజికల్ గా అంటే మేము వేరే రకంగా వెళ్ళదు కానీ 9 months నుంచి కొంచెం దూరంగానే ఉన్నాం. మామూలు చూసుకోవడం అయ్యి మామూలే కానీ అప్పుడు అమ్మాయికి ఇష్టం లేనట్టే కదా పెళ్లి? నీకు నేను ముందే ఇంకా తెలుసా? ఏదో టైం తీసుకుంటుందేమో అనుకున్నాను తప్ప. ఓకే. మీకు ముందు నుంచే పరిచయం ఉందమ్మా? మీ పెళ్లికి ముందు నుంచే పరిచయం 3 ఉందా? years love కాదు సార్. 3 years లవ్, 9 months మ్యారేజ్. మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు అతన్ని? ఎవరు బలంతం చేశారు? ఇంట్లో వాళ్ళు. ఆ? ఇంట్లో వాళ్ళు. ఇంట్లో వాళ్ళు బలంతం చేశారు. ఇప్పుడు ఏం భయం లేదా నీకు ఇంట్లో వాళ్ళ గురించి? ఈ తెగింపు ఏదో అప్పుడే 9 months బ్యాక్ చేస్తే ఈయన బలయ్యేవాడు కాదు కదమ్మా. మరి పతివ్రతలాగా భర్త దగ్గరికి మాత్రం వెళ్ళాలా? ఆ అబ్బాయి గొంతు మాత్రం కోసావు. ఎందుకు ముందు లవ్ చేసుకున్నప్పుడు లవాసం చేసుకోవాలా, ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోవాలా? ఎవరి జీవితాలు నాశనం చేస్తారు మీరు? ఏమ్మా నీకు నిజంగా తెలియదా? నువ్వు చెప్పాలి. నాకు తెలియదు. తెలీదా? ఆహా. 9 months బ్యాక్ ఆ అమ్మాయి ఇంట్లో ఏం జరుగుతుందో తెలీదా నీకు? ఊరుకో బాబు, 3 ఏళ్ల నుంచి లవ్ అన్నావు, ఆ పిల్ల పెళ్ళై 9 నెలలు కాపురం చేసింది అక్కడ మొగుడుతో. నేను జాబ్ అని చెప్పేసి నేను అవుట్ ఆఫ్ అప్పుడు అమ్మాయి నిన్ను మోసం చేసినట్టేగా. మోసం చేసిన అమ్మాయి నీకెందుకు? తనని నేను లవ్ చేశాను మేడం. లవ్ చేసావు, ఇది లవ్ అంటారా? మీరిద్దరు మాట్లాడుతున్న అబద్ధాలకు అంతే లేదు. ఇక మేం కనిపెట్టాలి ప్రతిదీ. మీలాంటి వాళ్ళకి మళ్ళీ న్యాయం చేయాలి ఇక్కడ. నిజంగా థ్రెట్ ఉందా నీకు వాళ్ళ పేరెంట్స్ నుంచి? అక్కడ నుంచి వచ్చింది. ఇప్పుడు వరకు లేదు, ఇప్పుడు మొదలవుతుంది థ్రెట్. మేము వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాము, బాసు మీ అమ్మాయి ఇలా చేస్తుంది, అభి అనేటటువంటి వ్యక్తి, మేము వాళ్ళకి పెళ్లి పిలుపులకి ఈరోజు పెళ్ళి అన్నారు కదా, ఈ ఫంక్షన్కి వాళ్ళని పిలుస్తాము, అప్పుడు థ్రెట్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా థ్రెట్ ఉందని చెప్పేసి జాబ్ ఇంకొని బయటకు వెళ్ళాను సార్ నేను, ఊరు నుంచి ఉండకుండా. దాని తర్వాత ఇది అయిందని చెప్పేసి నాకు ఇప్పటిదాకా నాన్న, తెలియదు. మీ ఇంట్లో ఇలా జరిగితే నువ్వు ఊరుకుంటావా? మీ చెల్లి ఒకటి పెళ్లి చేసేసుకొని ఎవరితోనో లేచిపోతే నీ కుటుంబ పరువు రెస్పెక్ట్ అని ఏమి ఉండదా?